ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పట్లానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియో కొద్దిగా అర్జెంట్ వీడియో అనమాట. అందుకనే గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌లు కానీ, ఎఫెక్ట్‌లు కానీ ఏమీ లేకుండా చేస్తూ ఉన్నాను. దీనికి గల కారణం ఏంటంటే మనకు ప్రతి నెల 21వ తేదీన ఆర్జిత సేవలు విడుదల చేస్తూ ఉంటారండి. ఈ సేవలు విడుదల చేసే సమయంలో చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ఉదయాన్నే ఉదయం 10 గంటలకు మనకు ఆర్జిత సేవలు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవ రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే ఆన్‌లైన్ సేవ అనమాట. ఈ రెండింటికి పాపం చాలామంది కన్‌ఫ్యూజ్ అనమాట. వీళ్ళు ఏమనుకుంటారంటే ఉదయం బుక్ అవ్వలేదు మనకు. కాబట్టి మధ్యాహ్నం 3 గంటలు చేసుకుంటే గనక మనం కూడా కళ్యాణానికి వెళ్ళవచ్చు. లేదంటే వేరే సేవకు వెళ్ళొచ్చు అని మధ్యాహ్నం బుక్ చేసుకుంటారండి. తీరా బుక్ చేసేసుకున్న తర్వాత దర్శనంకి ఉండదు. అందులో రిసిప్ట్‌లో ఏంటంటే సేవ బుక్ అయినట్టు ఉంటుంది తప్ప మీరు ఏ డేట్‌కి రావాలో ఏంటి అనేది ఉండదనమాట. అప్పుడు డౌట్ వస్తది వీళ్ళకి. అయ్యో! ఇది మనం రాంగ్‌గా గాని చేసామా? అమౌంట్ ఏమో కట్ అయిపోయింది పరిస్థితి ఏంటని. ఓకేనండి. సో రెండింటికి తేడా చెప్తానండి. ఉదయం బుక్ చేసుకునే సేవలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్జిత సేవల్లో 4 రకాల సేవలు ఉంటాయండి. 1 కళ్యాణం, 2 ఊంజల్ సేవ, 3 ఆర్జిత బ్రహ్మోత్సవము, 4 సహస్ర దీపాలంకార సేవ. ఈ 4 రకాల సేవలు ఉంటాయి. ఇందులో కళ్యాణంకి సంబంధించి భార్యాభర్తలు ఇద్దరు చేయించుకుంటారు. సో అక్కడ మనం వెళ్ళి సీతారాముల కళ్యాణం చేసుకుంటాం చూడండి శ్రీరామనవమి టైంలో. మనం పీటల మీద కూర్చొని చేసుకుంటాం. సో దేవాలయంలో చేసేవి అలా ఉండవనమాట అండి. స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మీరు చూడడానికి వెళ్తారంతే. ఓకేనండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇంతకుముందు మనకు 12 సంవత్సరాల లోపు పిల్లలతో పాటు 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే గనక వారికి అక్కడే రూ. 300 దర్శనం టికెట్ ఇచ్చి లోపలికి తీసుకెళ్ళేవారండి. ఈ మధ్య ఏం చేశారంటే 12 సంవత్సరాలు దాటిన వారిని కూడా ఇంక అసలు అలౌ చేయడం లేదనమాట ఆడపిల్లలని కూడా. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆడపిల్లలకి 12 దాటిన వాళ్ళకి ప్రవేశం లేదండి ఇంకా. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే అబ్బాయి, అమ్మాయి ఉంటే గనక వాళ్ళిద్దరూ కలిపి ఒక టికెట్ అనేది తీస్తూ ఉన్నారు. మరి అలా వెళ్ళొచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. మా పిల్లలకి ఆ విధంగా తీసుకొని వెళ్ళొచ్చామండి అని. సో కాబట్టి మిగతా వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది. ఇది కళ్యాణానికి సంబంధించి. సో ఈ 4 సేవలకి కూడా శుభోదయం నుంచి ఎంట్రీ ఉంటుంది. చక్కగా మీరు అక్కడి నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చనమాట. శుభోదయం ఎంట్రీ అంటే కాస్త త్వరగా దర్శనం అవుతుందని అర్థం అండి. మళ్ళీ మొదటి గర్భ దర్శనం అనుకున్నారు. మొదటి గర్భ దర్శనం కాదండి. జైవిజుల దగ్గర నుంచి దర్శనం ఉంటుంది. ఇందులో కళ్యాణం కానీ, ఊంజల్ సేవ, ఉయ్యాల సేవ, స్వామివారిని, అమ్మవారిని ఉయ్యాల్లో పెట్టి ఊపుతారండి. అదే ఊంజల్ సేవ. సో కళ్యాణం అయిపోయిన తర్వాత ఊంజల్ సేవ ఉంటుందన్నమాట. సో ఊంజల్ సేవ అయిన తర్వాత మరలా మనకు ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంటుంది. సో కళ్యాణము, ఊంజల్ సేవ ఈ 2 ఏంటంటే స్వామివారి గుడిలో జరుగుతాయండి మండపంలో. ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ బయట జరుగుతాయన్నమాట. సో ఈ 2 సేవ అయిపోయాక మిమ్మల్ని శుభోదయం నుంచి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్తారండి. సో మీకు ఈ మొదటి 2 సేవలు అయితే గనక ఎలానో లోపలే ఉంటారు కాబట్టి మీకు సేవ అయిపోయిన వెంటనే దర్శనం ఉంటుందండి. ఓకేనండి. ఇవి 4 రకాల సేవలు. మొదటి 2 ముందుగా కళ్యాణం అయితే గనక భార్యాభర్తలు ఇద్దరు చేయించుకోవాలి. సో అంటే ఇద్దరు కంపల్సరీగా ఇద్దరు ఉండాలండి. ఈ మిగిలిన 3 రకాల సేవకులకి ఊంజల్ సేవ మీరు సింగిల్‌గా చేసుకోవచ్చు. ఆర్జిత బ్రహ్మోత్సవం సింగిల్‌గా బుక్ చేసుకోవచ్చు. సహస్ర దీపాలంకార సేవ సింగిల్‌గా బుక్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. కళ్యాణం మాత్రం జంట ఉండాలండి. ఇవి మార్నింగ్ సెక్షన్. ఏంటి 10 గంటలకు విడుదల చేసేవి అవి. మధ్యాహ్నం 3 గంటలకు చేసే వాటికి సేవ ఉండదండి. దాని పేరే వర్చువల్ సేవ, ఆన్‌లైన్ సేవ. స్వామివారి సేవ మీరు టీవీలో చూడడమేనండి. సాధారణంగా ఏంటంటే ఇంతకుముందు మన కరోనా సమయంలో ఎవరైతే ఈ ఆన్‌లైన్ సేవలో బుక్ చేసుకున్నారో వాళ్ళ గోత్రాలు, పేర్లు అవన్నీ ఎస్‌బీబీ ఛానెల్‌లో డిస్‌ప్లే చేసేవాళ్ళు. ఇంకా తర్వాత మానేశారండి మరి ఎక్కువ మంది అయిపోవడంతో. కాబట్టి మీరేం చేయాలంటే మీరు సేవ బుక్ చేసుకున్న తర్వాత వెంటనే బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళండి. అక్కడ వర్చువల్ సేవ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. టికెట్ బుక్ చేసుకున్నారు కదా! ఆ వివరాలు వస్తాయి.
అక్కడే మీకు దర్శన్ బుక్ అని కనబడుతుంది అనమాట. ఇటువైపు దర్శన్ అని, అటువైపు బుక్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఆ బుక్ మీద క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ పేమెంట్ అంతా చేసేసారు కాబట్టి జస్ట్ మీకు ఇప్పుడు ఏ డేట్కి వెళ్తారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఓకేనండి. సో ఆ విధంగా మీరు డేట్ సెలెక్ట్ చేసుకుంటే దర్శనం అనేది ఉంటుంది. ఒకవేళ మీకు తెలియక బుక్ చేసుకున్నామండి, ఇప్పుడు చూస్తే ఖాళీలు లేవు, అన్ని రెడ్లో ఉన్నాయి, మా పరిస్థితి ఏంటి, టికెట్ పోయిందా అంటే కనుక టికెట్ పోలేదండి. ఒక సౌలభ్యం ఒకటి కల్పించారు టీటీడీ వాళ్ళు. అదేంటంటే మీరు బుక్ చేసుకున్న ఆ డేట్ నుంచి సంవత్సరం లోపు ఎప్పుడన్నా సరే మీరు దర్శనం అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ నెల ఖాళీగా లేదనుకోండి, ఆ పై వచ్చే నెల, అప్పుడు మీరు మర్చిపోయారు, ఆ పై వచ్చే నెల. సో అలా మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు బుక్ చేసుకోవచ్చు అనమాట. మీకు శుభదం నుంచి దర్శనం ఉండదండి. ఓన్లీ మీకు ఏటీసీ సర్కిల్ నుంచి 300 రూపాయల లైన్లో పంపిస్తున్నారనమాట వీళ్ళని. శుభం నుంచి పంపించేస్తే బాగున్నాం, ఎందుకంటే ఎలానో సేవ లేదు కాబట్టి కనీసం శుభం దర్శనం అని వచ్చింది. కానీ ప్రస్తుతం వీళ్ళకి మాత్రం 300 రూపాయల దర్శనం కల్పిస్తున్నారనమాట అండి. సో పేమెంట్ ముందుగానే చేసేస్తారు మీరు. వీటితో పాటు మాకు రూమ్ పరిస్థితి ఏంటండి అంటే, చాలామంది రూమ్స్కి ఏమనుకుంటారంటే ముందుగా ఎవరైతే సుప్రభాత్ సేవ కానీ అవగానే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు, తర్వాత కళ్యాణం బుక్ చేసుకున్న వాళ్ళు, మాకంటూ స్పెషల్గా కోట ఏమన్నా ఉంటుందా, ఇప్పుడు కళ్యాణం టికెట్ బుక్ అయింది కదా, ఇప్పుడు మేము రూమ్స్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి, మధ్యాహ్నం రిలీజ్ చేస్తారా లేదా రేపు రిలీజ్ చేస్తారా అని టీటీడీ వాళ్ళు అందరికీ కలిపి ఒకేసారి రూమ్స్ అనేది రిలీజ్ చేస్తారనమాట అండి. ఫస్ట్నే సుప్రభాత సేవ ఇవన్నీ రిలీజ్ చేస్తారు. తర్వాత ఆర్జిత సేవలు, కళ్యాణము, ఉంజలి సేవ ఇవి రిలీజ్ చేస్తారు. తర్వాత అంగప్రదక్షిణ, తర్వాత సీనియర్ సిటిజన్ టికెట్లు, ఆ తర్వాత వచ్చేసి మనకు 300 రూపాయల దర్శన టికెట్లు. సో ఇలా అందరికీ ముందు దర్శన టికెట్లు రిలీజ్ చేసేసి అప్పుడు రూమ్స్ అనేది విడుదల చేస్తారనమాట అండి. సో ఇంకా రూమ్స్ బుక్ చేసుకునే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ టైమ్ స్లాట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది చాలా పెద్ద బాంబు అది. మీరు కంగారుగా ముందు అర్జెంటుగా రూమ్ బుక్ అయిపోవాలని చెప్పేసి ఏదో ఒకటి స్లాట్ బుక్ చేసారనుకోండి, ఇబ్బంది పడతారు. మీరు ఆ స్లాట్కి వెళ్ళకపోతే రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు ఆ కొండపై చేరే టైంకి ఏ టైం అవుతుందని ఒకటి చూసుకోండి. దానికి తగ్గట్టుగా మీరు ఆ స్లాట్ అనేది బుక్ చేసుకోండి. టీటీడీ వాళ్ళు చక్కగా మనకు 4 రకాల స్లాట్ అనేది పెట్టారు వాళ్ళు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. సో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6, మళ్ళీ సాయంత్రం 6 నుంచి రాత్రి 12, రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు. ఇలా 4 రకాల స్లాట్స్ అన్ని అవైలబిలిటీ పెట్టారు వాళ్ళు. కాబట్టి మీరు ఈ వీటిల్లో ఏ సమయానికి మీరు ఉండగలరో చూసుకోండి. మీరు ఉదయం 10 గంటలకల్లా వెళ్ళగలిగేలా ఉంటే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల స్లాట్ బుక్ చేసుకోండి. సో ఆ మధ్యలో మీరు ఉంటారు కాబట్టి. లేదండి మాకు సాయంత్రం 4 అయిపోతుంది మేము వెళ్ళబోతుకి అంటే కనుక మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 స్లాట్ బుక్ చేసుకోండి. సో ఆ టైం గ్యాప్లోగా మీరు రూమ్ అనేది తీసుకోవాలండి. సో కనీసం ఆ టికెట్ అనేది స్కాన్ చేయాలన్నమాట. అంతే తప్ప మీరు బుక్ చేసాం కదా రూము మనకి ఇస్తారులే అన్నట్టుగా మీరు వెళ్ళారనుకోండి, టైం అయిపోతే ఇవ్వరండి, అమౌంట్ అనేది రీఫండ్ కూడా రాదండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రూమ్ క్యాన్సిల్ చేస్తే అంటే ఒక 2 డేస్ ముందు కనుక మీరు రూమ్ క్యాన్సిల్ చేయగలిగితే ఫుల్ అమౌంట్ అన్నది మీకు రీఫండ్ అవుతుందండి. మీరు ఎలా అయితే చేశారో ఆన్లైన్ పేమెంట్ ఒకవేళ ఫోన్పే చేస్తే ఆ ఫోన్పేకి, లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆన్లైన్కి, ఈ విధంగా అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. 2 డేస్ ముందు ఉండాలండి. రూమ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం, ఇంకా ఏది క్యాన్సిల్ చేయడానికి ఉండదండి. 300 రూపాయల టికెట్లు మీరు బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ పెడతా ఉంటే కనుక క్యాన్సిల్ అవ్వండి. సో అమౌంట్ అన్నది ఇంకా సోమవారం ఇంటికి వెళ్ళిపోతుంది తప్ప మీరు రీషెడ్యూల్ చేసుకోవడానికి కానీ వేరే వాళ్ళు తీసుకెళ్ళడానికి కానీ ఉండదు. సో రేపే ఇంకా మనకు ఈ టికెట్స్ అవి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డైరెక్ట్గా మీరు మనకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. చక్కగా సభ్యత్వం తీసుకోండి. 4 సంవత్సరాలకు 100 రూపాయలు నేను పెట్టడం జరిగింది. చక్కగా చాలామంది జాయిన్ అవుతున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వండి, చక్కగా సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.